నార్మలీ ప్రెగ్నెంట్ విమెన్ చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తారు. ప్లస్ ఎవరైతే ట్విన్స్ క్యారీ చేస్తారో వాళ్ళకి కొంచెం అడిషనల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. బికాజ్ వాళ్ళలో అంటే నార్మలీ 1 బేబీ కంటే ఎక్కువ బేబీ ఉంటే వాళ్ళ బాడీ నీడ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నార్మలీ చెకప్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా చేయించుకుంటూ ఉండాలి. ప్లస్ అలాగే స్కాన్స్ కానీ విజిట్స్ ఫ్రీక్వెంట్ ఉండాలి. అండ్ ట్విన్ ప్రెగ్నెంట్ మదర్లో కొన్ని కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. లైక్ బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, ప్రీ ఎక్లాంప్సియా అంటాము. సో ఇవి చాలా కామన్గా చూస్తూ ఉంటాము. అందుకే రొటీన్ చెకప్స్లో బీపీ చెక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ డైట్ పరంగా చూస్తే బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డైట్ అనేది అడ్వైస్ చేస్తాము. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే అన్ని పోర్షన్స్ రిక్వైర్డ్ క్వాంటిటీలో ఉండాలి. సో కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది ఇట్ షుడ్ బి ఆప్టిమమ్. అలాగే ప్రోటీన్స్ అనేది అట్లీస్ట్ 30 to 100 grams ఆఫ్ ప్రోటీన్స్ పర్ డే రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ప్రోటీన్ ఇంటేక్తో ఏంటంటే ఉమ్మునీరు అనేది యాడిక్వేట్ ఉంటుంది. సో ఫోలిక్ యాసిడ్ ఆప్టిమమ్ అమౌంట్లో తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే బేబీదిల్లో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. ఐరన్ రిచ్ డయట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే ట్విన్ మదర్స్లో అనీమియా అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. సో ఐరన్ రిచ్ ఫుడ్ లైక్ ఆకుకూరలు కానీ బెల్లంతో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అట్లాంటివి తీసుకుంటే అనీమియా కరెక్ట్ చేయొచ్చు. ఇన్ అడిషన్ టు ఐరన్ సప్లిమెంట్స్ లైక్ టాబ్లెట్స్. And calcium requirement is also very important. At least 1000 mg of calcium per day requirement is essential. So baby bone formation కానీ మదర్కి కూడా స్ట్రెంగ్త్ ఉండడానికి కాల్షియం ఇంపార్టెంట్ ఉంటుంది. అలాగే ఎక్సర్సైజ్ పరంగా నార్మల్ సింపుల్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ కానీ ప్రీనేటల్ యోగా చేస్తే మైండ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ప్లస్ దే కెన్ డీస్ట్రెస్ దెమ్సెల్స్. అండ్ ఆల్సో కొన్ని పోజెస్తో డెలివరీకి కూడా ఫెసిలిటేట్ చేయొచ్చు. అలాగే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే నార్మల్ డెలివరీకి ట్రయల్ కూడా ఇవ్వడానికి కుదురుతుంది ఒకవేళ బేబీ పొజిషన్ ఫేవర్ చేస్తే. సో ఇవి కాకుండా ఎప్పుడైతే బాడీ సిగ్నల్ చేస్తుంది లైక్ పెయిన్ ఉండడం కానీ ఆయాసం ఉండడం ఇట్లాంటి వాటిలో ఎక్సర్సైజెస్ ఓవర్ ఎగ్జర్షన్ అనేది అవాయిడ్ చేయాలి.